అది కారణం టెక్నికల్ కారణంలోనే 3 నెలలు 4 నెలలు ఎన్నికల సందర్భంగా మనం పాలనకు దూరంగా ఉన్నా పాలనే ఏమాత్రం కూడా కుంటుపడనీయకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి సాకులు చెప్పకుండా అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రం మళ్ళీ సరిదిద్దుకుంటూనే ఈనాడు అన్న మాటను నిలబెట్టుకుంటూ ఈనాడు జిల్లా కలెక్టర్లు అన్ని సమస్యల్లో కలెక్టర్లు కూడా ఈ పండుగను జరుపుతున్నారు. అందరికీ కూడా ఇక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుంది. గౌరవాలు అలాగే శాసన మండలి చైర్మన్ అందరికీ, శాసన మండలి సభ్యులందరికీ, రైతు నాయకులకి, ప్రభుత్వ సలహాదారులందరికీ ఈ రుణమాఫీ కార్యక్రమంలో లబ్ధిదారులుగా ఇక్కడ చేసినటువంటి రైతు సోదర సోదరులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. శాసనసభ ప్రాంగణంలో రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి అటు 1,350 కోట్ల రూపాయలతో క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం చేయబోతుందని చెప్పి ఈ సందర్భంగా ఆదుకొని దేశాన్ని స్వయం పోషకంగా కళ్ళల్లో ఆనందంతో పాటు నూతన చిత్తశుద్ధిని వారు నిరూపించుకున్నారు. ఈ రోజు ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్తున్నా, ఈ దేశ ప్రజలకు ఆహార భద్రత చట్టాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, విత్తన సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఎరువుల సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వ్యవసాయ పనిముట్లకు సబ్సిడీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, రైతు బీమా, పంటల బీమా మద్దతు ద్వారా చట్టబద్ధత చేసి రైతులను దళారులు మోసగించకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే చట్టాలను తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. వారి వారసులుగా ఈ రోజు రాహుల్ గాంధీ గారు మేము సెప్టెంబర్ 17, 2023 నాడు తుక్కుగూడ రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో శ్రీమతి సోనియా గాంధీ గారు 6 గ్యారెంటీలను ఇస్తే ఆ 6 గ్యారెంటీలను అమలు చేయడానికి నా సహచర మంత్రివర్గ సభ్యులు ఈ రోజు మళ్ళీ 6,198 కోట్ల రూపాయలు 2వ విడత రైతు రుణమాఫీ ఈ వేదిక మీద నిలబడి నేను చేయగలుగుతున్నాను. ఇదే మా చిత్తశుద్ధి. మా చిత్తశుద్ధిని ఎవరు శంకించలేరు, మా ప్రణాళికల్ని ఎవరు ప్రశ్నించలేరు. అందుకే ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఆలస్యం చేయొద్దు. 2 వారాలు కూడా పూర్తి కాలే. జూలై 18, 2024 నాడు మొదటి విడత 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు 0 నుంచి 1,50,000 వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం. మీకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మిత్రులారా. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న ఎస్కాప్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ మర్నేన్ రవీంద్రరావు గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా కోఆపరేటివ్ అధికారి, లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా హార్టికల్చర్ అధికారి మరియు ఇతర జిల్లా అధికారులు, మండల అధికారులు మరియు రైతు సోదర సోదరులందరికీ నా నమస్కారం. మొదటి విడత 18 జూలై నాడు జరిగింది. మన జిల్లాకు సంబంధించి 113 కోట్లు మనము విడుదల చేయడం జరిగింది. ఇందులో 22,051 మంది లాభపడ్డారు. ఇందులో కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ అనేవి అరైజ్ అయ్యాయి. అవన్నీ కూడా మనము హెడ్ ఆఫీస్ కి చెప్పి వాటిని రిజాల్వ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని మిగిలిపోయిన వాటికి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయో చాలా తక్కువ నంబర్స్ ఉన్నాయి, వాటిని కూడా మనం అడ్రస్. సో అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈరోజు 2వ విడత
రుణమాఫీ కార్యక్రమాన్ని ఇప్పుడే మనం గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఆడిన మాట తప్పక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నో కష్టాలను ఓర్చి కూడా రైతులకు ఆహ్వానాస్తం అందించి మరి వారిని భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా, గతంలో ఎవరు చేయని విధంగా, ఏ రాష్ట్రంలో కానీ ఒకటేసారి రుణమాఫీ జరిగిన సందర్భం లేదు. అదేవిధంగా బ్యాంక్ అధికారులు ఉన్నారు. మరి ఎవరైనా అడిగి మీరు దాన్ని రెక్టిఫై చేసుకొని ఆ సంబంధిత పేపర్ ఏదైతే ఇవ్వలేదో ఆ పేపర్ మనం వారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మనందరం రైతుల పక్షాన మరొకసారికి మరి వారి ప్రభుత్వానికి, మరి ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ